Welcome back to our channel, The Vox Times. We are ready with another episode. We are exactly in the middle of the general elections. Three phases completed. Now Hyderabad is getting ready for the fourth phase. For the first time after the formation of the state Telangana, there is a fierce battle between the two national parties, Congress Party and the Bharatiya Janata Party. Of course, BRS is also trying to give a tough fight as much as possible. Rahul Gandhi, Priyanka Gandhi, and of course their president Mallikarjun Kharge, one side, Prime Minister Narendra Modi, Amit Shah, JP Nadda on the other side. And don't forget BRS under the leadership of Kalvakuntla Chandrasekhar Rao also trying very badly to get as many number of seats as possible. What will happen in Telangana? What is the ground reality? Let's focus and let's ask the people of Telangana. ప్రస్తుతానికి సార్ చెప్పండి, ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో? తెలంగాణ ప్రస్తుతానికి అయితే అండి మరి కాంగ్రెస్ హవా నడుస్తుంది కానండి, కానీ బీజేపీ కూడా ఈక్వల్గా బాగానే ఉంది. అయితే మోడీ గవర్నమెంట్ బాగుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అంటే ప్రస్తుతానికి అయితే వెనకబడ్డది పాపం. ఎందుకంటే మొన్నటిదా బాగా చేశాడు, అన్నీ ఇచ్చాడు, ఇది కార్యక్రమాలు బాగానే చేశాడు. కానీ మరి జనాలకు ఒకసారి ఛాన్స్ ఇద్దాము, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి, మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి ఒకసారి ఇద్దాము, మాకు కూడా ఒకసారి ఇవ్వమని అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారని భావిస్తున్నాను నేనైతే. వెల్, హీ ఈస్ సేయింగ్ అబౌట్ ద కాంగ్రెస్ ఈజ్ లీడింగ్ ఇన్ ఖమ్మం ఇట్ సిమ్స్. ఓటు ఉందా నీకు ఇక్కడ? లేదు ఇక్కడ ఉన్నది కానీ మరి ఈసారి ఇస్తారే ఎక్కడ ఉంది ఓటు? ఊళ్ళు ఉన్నది, వీడున్నదా? మరి ఎవరికి వేస్తున్నారు ఈసారి? ఎవరు మంచిగా ఉంటారు అనుకుంటున్నారు? ఎవరో అంత మన శరీర కష్టం మనకు వస్తుంది, ఎవడు ఏం పెట్టేది, ఎవరేం చేయట్లేదు మీకు. మీది ఎక్కడమ్మా ఊరు? మా చేరియాలి. ఎక్కడుంది అట్లా పరిస్థితి ఎట్లుంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? మాకు హరీష్ రావే ఉన్నాడు. కాంగ్రెస్ ఏం చేసి ఆ బస్సు ఎవడు పెట్టు అన్నాడు. అసలు ఆ బస్సు పెట్టక తక్కువ చేసి గరీబులను పెద్ద ఎత్త కాకపోనా ఇక ఆడదానికి కష్టం చేసుకొని బతుకుతున్నా, ఎట్లా బతకాలి? నాశనం దానికి పింఛన్ ఇస్తారైనా పింఛన్ ఇది వరకు గతే లేదు. సో షీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ఫ్రీ బస్ స్కీమ్ in Telangana by the Congress government. यहाँ पर माहौल तो हमारा बता MIM पार्टी असदुद्दीन अवैसी इंशाल्लाह. Which constituency है? याकुतपुरा है इंशाल्लाह. MIM पक्का है इस बार. సికింద్రాబాద్. ఓకే, ఈసారి పోయినసారి కిషన్ రెడ్డి గారు గెలిచారు, ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈసారి మోదీ గెలుస్తారా? మోదీకి ఓటేస్తాం. మరి ఎందుకు? వై మోదీ? మోడీ మనకు చాలా అన్నిట్లో బాగా చేసింది కదండి. ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఇక్కడ అన్నానగర్లో రూమ్ తీసుకొని ఉంటారు. సో ఈసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎలక్షన్స్లో? పరిస్థితి ఇక్కడ కాదండి, మా ఊరికి పోయి ఓటేచ్చి వస్తున్నారు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి? ఎవరికి వేస్తున్నారు ఈసారి? మేము చేతికి వేసినారండి కాంగ్రెస్. సో ఈజ్ ఓటింగ్ ఫర్ ద కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు? ప్రతి సంవత్సరం కాంగ్రెస్ వేస్తాను సార్. సార్ చెప్పండి, ప్రస్తుతానికి ఫస్ట్ మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుందాం. 10 ఏళ్ళు అధికారంలో ఉంది. పోయినసారి 17కి 9 పార్లమెంట్ స్థానాలను సంపాదించింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పరిస్థితి అన్నిటికంటే హోప్లెస్గా ఉన్న స్థితి. ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతం ఆధారంగా పార్టీని నిర్మాణం చేసుకోలే. ఓన్లీ తెలంగాణ మేము తెచ్చాం కాబట్టి మేము ఏం చెప్పినా నడుస్తుంది, తెలంగాణ వాదం అనేది ఇక్కడ బలంగా ఉంది కాబట్టి జనం అందరూ మా చుట్టూనే ఉంటారు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటో లేకపోతే ఇంకా దానికి మించిన మాటలు ఉపయోగించాల్సిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఎవరి మాట వినని ఒక పరిస్థితి వచ్చింది.
సో మీ అంచనా ప్రకారం ఈసారి బీజేపీకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఏపీకి వాళ్ళు చెప్పినంత సీన్ ఉండకపోవచ్చు. ఈరోజు అమిత్ షా 10 గ్యారంటీ అని అంటున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి? చాలా ఆనందంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. 370 हटाने के बाद में मोदी जी को सब लोग पूछ रहे क्यों लाना. राम मंदिर बनाए, जो राम को लाए हैं हम उनको लाएंगे. जय श्री राम. विच कॉन्स्टिट्यूंसी? याकुतपुरा. याकुतपुरा, हैदराबाद. सो ओवैसी साहब है 40 साल से, बिल्कुल इस बार कैसे लग रहा है? माधवीलता आई इस बार, तो माधवीलता जीतेगी. बहुत कष्टदायक है ना? है लेकिन टफ फाइट तो है डेफिनेटली. वही माधवीलता. भाई माधवीलता मीन्स असदुद्दीन ओवैसी साहब 40 साल से, लेकिन उन्होंने कॉन्स्टिट्यूंसी के लिए कुछ किया नहीं है. BJP is putting all its efforts to increase seats and vote share. Of course, Congress is trying to use its momentum and to grab as many seats as possible. As I said earlier, BRS is also using all its resources to come back into the scene. On this note, let's leave it to the voters.